Hi friends, good morning all. Today our topic is noun gender. ఈ రోజు టాపిక్లో నౌన్ని ఏ జెండర్లో యూజ్ చేస్తాము అన్నది చూద్దామండి. ఫస్ట్ అసలు జెండర్స్లో టైప్స్ ఏమున్నాయి, టైప్స్ ఆఫ్ జెండర్స్. ఏ నౌన్ కెన్ బి ప్రెజెంటెడ్ ఇన్ 4 జెండర్స్. నౌన్ని మనం 4 జెండర్స్లో చెప్పచ్చు. 4 జెండర్స్ ఏంటంటే ఫస్ట్ మాస్కులిన్ జెండర్, సెకండ్ ఫెమినిన్ జెండర్, థర్డ్ కామన్ జెండర్, ఫోర్త్ న్యూటర్ జెండర్. ఫస్ట్ వన్ మాస్కులిన్ జెండర్. మాస్కులిన్ జెండర్ అన్న మేల్ జెండర్ అన్న ఒకటేనండి. ఏ నౌన్ దట్ డినోట్స్ మేల్స్ ఈజ్ కాల్డ్ మాస్కులిన్ జెండర్. ఏ నౌన్ అయితే మేల్స్ని డినోట్ చేస్తుందో అంటే పురుషులను తెలియజేస్తుందో ఆ జెండర్ని మనం మేల్ జెండర్ అని చెప్తాం. ఎగ్జాంపుల్ ఫాదర్, సన్, బాయ్, బుల్, లార్డ్, డ్రోన్, మాంక్. ఫాదర్ అంటే తండ్రి, సన్ కొడుకు, బాయ్ బాలుడు, బుల్ ఎద్దు, లార్డ్ భగవంతుడు, డ్రోన్ అంటే సోమరిపోతు, మాంక్ అంటే సన్యాసి. వీళ్ళందరినీ కూడా పురుషులు తెలియజేస్తుంది కాబట్టి వీళ్ళందరినీ మనం మేల్ జెండర్ లేదా మాస్కులిన్ జెండర్ అని చెప్తాం. సెకండ్ వన్ ఫెమినిన్ జెండర్. ఏ నౌన్ దట్ డినోట్స్ ఫీమేల్ ఈజ్ కాల్డ్ ఫెమినిన్ జెండర్. ఆడవాళ్ళని తెలియజేసే ఏవైతే నౌన్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా మనం ఫెమినిన్ జెండర్ అని చెప్తాం. ఎగ్జాంపుల్ మదర్, డాటర్, గర్ల్, కౌ, లేడీ, బీ, డక్. మదర్ తల్లి, డాటర్ కూతురు, గర్ల్ బాలిక, కౌ ఆవు, లేడీ అంటే లేడీ, బీ తేనెటీగ, డక్ బాతు. ఇవన్నీ కూడా ఆడవాళ్ళని తెలియజేస్తాయి కాబట్టి, లేడీస్ని తెలియజేస్తాయి కాబట్టి సో వీటిని మనం ఫెమినిన్ జెండర్ అని చెప్తాం అన్నమాట. థర్డ్ కామన్ జెండర్. కామన్ జెండర్ అంటే సమ్ నౌన్స్ ఆర్ యూజ్డ్ ఫర్ బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్. అంటే కొన్ని నౌన్స్ అన్నది మేల్స్కి ఫీమేల్స్కి రెండిటికి కూడా యూజ్ చేస్తాం కాబట్టి మనం కామన్ జెండర్ అని చెప్తాం అన్నమాట. దీస్ జెండర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ ఎ డ్యూయల్ జెండర్. మనం రెండిట్లో కూడా యూజ్ చేస్తున్నాం కాబట్టి డ్యూయల్ అని అంటాం అనమాట. సో వీటిని డ్యూయల్ జెండర్ అని కూడా మనం చెప్తాం. ఎగ్జాంపుల్ డాక్టర్, ప్లేయర్, టీచర్, స్టూడెంట్, అడ్వకేట్, వర్కర్. డాక్టర్ అంటే వీటి మీనింగ్స్ తెలుసు. డాక్టర్లు, ప్లేయర్స్, టీచర్లు, స్టూడెంట్స్, లాయర్స్, వర్కర్స్ వీళ్ళందరినీ కూడా మనం కామన్ జెండర్గా ట్రీట్ చేస్తాం. ఇప్పుడు డాక్టర్ ఉన్నారు. డాక్టర్లో ఆడవాళ్ళు ఉంటారు, అలాగే యాజ్ వెల్ యాజ్ మగవాళ్ళు కూడా ఉంటారు. సో కాబట్టి మనం డాక్టర్ని బోత్ రెండిట్లకి కూడా యూజ్ చేస్తాం అన్నమాట. నోట్: when common gender nouns are used in singular, he, his, him used to refer to them. కామన్ జెండర్ నౌన్స్ని ఎప్పుడైతే సింగులర్లో యూజ్ చేస్తారో అప్పుడు హీ, హిజ్, హిమ్ వాటిని మాత్రమే మనం వాళ్ళని రిఫర్ చేయడానికి యూజ్ చేస్తాము. ఎగ్జాంపుల్ చూద్దాం. ఎవ్రీ లీడర్ షుడ్ పెర్ఫామ్ హిజ్ డ్యూటీ. ప్రతి ఒక్క లీడర్ కూడా వాళ్ళ డ్యూటీని వాళ్ళు పెర్ఫామ్ చేయాలి. ఇక్కడ లీడర్ అన్నది కామన్ జెండర్ కాబట్టి హిజ్ అన్నది మనం యూజ్ చేస్తాం. ఏ టీచర్ షుడ్ పెర్ఫామ్ హిజ్ డ్యూటీ విత్ సిన్సియారిటీ. టీచర్ అన్న వాళ్ళు చాలా సిన్సియర్గా వాళ్ళ డ్యూటీని వాళ్ళు నిర్వర్తించాలి. ఇక్కడ హిజ్ అనే వాడతాం ఎందుకంటే టీచర్ అన్నది మనకి కామన్ జెండర్ కాబట్టి మనం హిజ్ అని మాత్రమే యూజ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్. ఫోర్త్ న్యూటర్ జెండర్. న్యూటర్ జెండర్ అంటే ఏంటంటే ఏ నౌన్ దట్ డినోట్స్ ఏ లైఫ్లెస్ థింగ్ ఈజ్ కాల్డ్ న్యూటర్ జెండర్. ప్రాణం లేని వాటిని మనం న్యూటర్ జెండర్గా మనం చెప్తాము. న్యూటర్ అంటే ఏంటి? నెయిదర్ మేల్ నార్ ఫీమేల్. అవి మేల్స్ కాదు, అలాగే ఫీమేల్స్ కూడా కాదు. వాటికి ప్రాణం లేని వాటిని మాత్రమే మనం న్యూటర్ జెండర్గా చెప్తాం. ఎగ్జాంపుల్ ఇంక్ పాట్, పెన్, టేబుల్, బుక్. అంటే సిరాబుడ్డి, పెన్ను, పుస్తకము, టేబుల్ ఇవన్నీ కూడా మనకి న్యూటర్ జెండర్లోకి వస్తాయి. కొన్ని ఫీమేల్ మేల్ వర్డ్స్ ఏంటో చూద్దాం. సన్, సన్కి ఫీమేల్ డాటర్, కొడుకు, కూతురు. డాగ్, బిచ్. డాగ్ అంటే కుక్క, బిచ్ అంటే ఆడకుక్క. బాయ్, గర్ల్. బాయ్ అంటే బాలుడు, గర్ల్ అంటే బాలిక. ప్రిన్స్, ప్రిన్సెస్. రాజు, రాణి. ఇన్ సమ్ వర్డ్స్ ఈఎస్ఎస్ ఈ సఫిక్స్ టు మేక్ దమ్ ఫెమినిన్. కొన్ని వర్డ్స్లో ఏంటంటే ఈఎస్ఎస్ అనే దాన్ని మనం సఫిక్స్ కింద యాడ్ చేసి ఫీమేల్స్గా చేంజ్ చేయొచ్చు అనమాట.
ఇప్పుడు యాక్టర్ ఉన్నారు, యాక్టర్కి యాక్ట్రెస్. ఈఎస్ఎస్ అన్నది సఫిక్స్ అంటే వెనక వైపు అండి, ఓడి చివర మనం దాన్ని తగిలిస్తే అది సఫిక్స్ అంటాం. సో యాక్ట్రెస్, యాక్టర్, యాక్ట్రెస్, డైరెక్టర్, డైరెక్ట్రెస్, టైలర్, టైలరస్, ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్ట్రెస్. వీటన్నిటికీ కూడా ఈఎస్ఎస్ అన్నది మనం యాడ్ చేసాం అనమాట. ఇన్ కాంపౌండ్ మాస్కులిన్ నౌన్స్ సమ్ చేంజెస్ ఆర్ మేడ్ ఇన్ ఫస్ట్ ఆర్ సెకండ్ వర్డ్స్. అసలు కాంపౌండ్ నౌన్స్ అంటే 2 or more నౌన్స్ని కలిపి మనం కాంపౌండ్ నౌన్స్ అంటాం. అందులో మేల్ నౌన్స్ ఉన్నాయి కదా, వాటిలో ఫస్ట్ ఆర్ సెకండ్ మనం చేంజ్ చేసి వాటిని ఫీమేల్గా చేంజ్ చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు ఫాదర్ ఇన్ లా ఉంది, ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా. ఫాదర్ ఇన్ లాలో ఫస్ట్ వర్డ్ ఫాదర్, సో ఫాదర్ని మనం మదర్గా చేంజ్ చేసాం ఫీమేల్కి చేంజ్ చేయాలంటే. సో ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా. బ్రదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా, బ్రదర్, సిస్టర్. టామ్ క్యాట్, షీ క్యాట్ అంటే మగపిల్లి, ఆడపిల్లి. ఓకే, ఇప్పుడు జెండర్లో అసలు రూల్స్ ఏమున్నాయి అన్నది చూద్దాం. రూల్స్ ఆఫ్ జెండర్స్. ఫస్ట్ రూల్, కలెక్టివ్ నౌన్స్ ఈవెన్ వెన్ దే డినోట్ లివింగ్ బీయింగ్స్ ఆర్ కన్సిడర్డ్ టు బీ ఇన్ న్యూటర్ జెండర్. కలెక్టివ్ నౌన్స్ లివింగ్ బీయింగ్స్ని చెప్పినప్పటికీ కూడా, లివింగ్ బీయింగ్స్ అంటే ఏంటి, ప్రాణం ఉన్నవి, ప్రాణం ఉన్న వాటి గురించి చెప్పినప్పటికీ కూడా వాటిని మనం న్యూటర్ జెండర్గానే చెప్తాము. న్యూటర్ జెండర్ అంటే ఏంటి, ప్రాణం లేనివి, అలా ప్రాణం లేని వాటిగానే మనం చెప్తాం అన్నమాట. అవి ఏంటి అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ద టీమ్ ఆఫ్ బాయ్స్ హ్యాస్ వోన్ ఇట్స్ మ్యాచ్. అక్కడ టీమ్ ఆఫ్ బాయ్స్ అంటే ద బాయ్స్ టీమ్ అన్నది మ్యాచ్ని గెలిచారు. కానీ ఇక్కడ బాయ్స్ మేల్ అని మనం అక్కడ వేరేగా రాయకూడదు. అక్కడ టీమ్ అన్నది కలెక్టివ్ నౌన్ కాబట్టి కలెక్టివ్ నౌన్ ఎప్పుడు కూడా మనం న్యూటర్ జెండర్లోనే చెప్పాలి. సో ఇట్స్ అని మాత్రమే యూజ్ చేయాలి అక్కడ. నెక్స్ట్, ఇండియా హ్యాస్ ఏ బిగ్ ఆర్మీ అండ్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 మేజర్ డివిజన్స్. ఇండియా అన్నది చాలా పెద్ద ఆర్మీని కలిగి ఉంది, అలాగే దాన్ని 3 భాగాలుగా విభజించారు. అక్కడ మనకి ఆర్మీ అన్నది కలెక్టివ్ నౌన్, సో అక్కడ ఇట్ ఈజ్ అని మాత్రమే యూజ్ చేయాలి. ఇప్పుడు న్యూటర్ జెండర్గా మాత్రమే యూజ్ చేయాలి. సెకండ్ పాయింట్, యంగ్ చిల్డ్రన్ అంటే ఏంటంటే చిన్నపిల్లలు, అండ్ లోవర్ యానిమల్స్ ఆర్ ఆల్సో కన్సిడర్డ్ ఇన్ న్యూటర్ జెండర్. చిన్నపిల్లలు అలాగే చిన్న చిన్న జంతువులు, వాటిని కూడా మనము న్యూటర్ జెండర్గానే చెప్పాలి. ఎగ్జాంపుల్, ద బేబీ స్టార్టెడ్ క్రయింగ్ వెన్ ఇట్ వాజ్ హంగ్రీ. బేబీకి బాగా ఆకలిస్తున్నప్పుడు ఏడుస్తుంది. అక్కడ ఇట్ అనేది మనకి న్యూటర్ జెండర్ కాబట్టి ఇట్ అని వాడాలి. ద లిజర్డ్ లాస్ ఇట్స్ టైల్ వెన్ ఇట్ వాజ్ ఫ్రిటెండెడ్. అంటే దాని బల్లి అన్నది బాగా భయపడుతున్నప్పుడు దాని తోకని కోల్పోయింది. అక్కడ ఇట్ అన్నది మాత్రమే యూజ్ చేస్తాం. థర్డ్, when objects without life are personified, they are considered in either male or feminine gender. ఏ ఆబ్జెక్ట్స్కి అయితే ప్రాణం ఉండదో వాటిని కొన్నిటిని మేల్స్ గాను కొన్నిటిని ఫీమేల్స్ గాను చెప్తాం. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, లైఫ్లెస్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం, న్యూటర్ జెండర్ అంటే వాటికి ప్రాణం లేవు కదా, మరి ఇక్కడ ఎలాగ మళ్ళీ మేలు ఫీమేలు అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఇక్కడ అర్థం ఏంటంటే, ఇప్పుడు న్యూటర్ జెండర్ చెప్పుకున్నప్పుడు మనకి ప్రాణం లేవు అంటే మనం ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం, పెన్ను, టేబుల్, ఇవన్నీ కూడా వస్తువులు మనకి కనిపించేవి. బట్ ఇక్కడ ఏంటంటే ఇవి మనకి కనిపించవు, అలాంటి వాటిని అవి కూడా లైఫ్ లేవు కదా, సో వాటిని కూడా మనం మేలు ఫీమేల్లోకి చేంజ్ చేయొచ్చు అనమాట. అవి ఏంటి అన్నది చూద్దాం. మేల్ దానిలోకి ఏవే వస్తాయి, మేల్ జెండర్స్లోకి ఏవే వస్తాయో చూద్దాం. మాస్కులిన్ జెండర్ ఈజ్ యూజ్డ్ ఫర్ స్ట్రెంగ్త్, violence, anger and ingenious. It is used for sun, death, summer, winter. ఇప్పుడు మేల్ జెండర్స్ని మనం ఇంకా ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు అంటే స్ట్రెంగ్త్ అంటే ఏంటి, బలం, వైలెన్స్ అంటే సాహసాలు, అలాగా యాంగర్ కోపం, అండ్ ఇంజీనియస్ అంటే శిక్ష. ఇలాంటి వాటన్నిటికీ కూడా మేల్ని యూజ్ చేస్తాం. అలాగే ఇంకా దేనికి యూజ్ చేస్తామంటే సన్ అంటే సూర్యుడు, డెత్ అంటే చావు, సమ్మర్ వేసవికాలం, వింటర్ చలికాలం, వీటికి కూడా మనం మేల్ జెండరే యూజ్ చేయాలి. వీటిని మనం ఎప్పుడైనా చెప్పాలి అనుకుంటే మేల్ జెండర్లోనే చెప్పాలి. ఎగ్జాంపుల్, ద సన్ విత్ హిస్ బ్రిలియన్స్ కేమ్ అవుట్ ఆఫ్ ది క్లౌడ్స్. ద సన్ అంటే సూర్యుడు దాని యొక్క కాంతితో మేఘాల నుంచి బయటకు వచ్చాడు. అక్కడ మేల్ కాబట్టి సన్ అక్కడ మనం హిజ్, మేల్ కాబట్టి హిజ్ అని మనం యూజ్ చేస్తాం అన్నమాట.
ద సన్ ఈజ్ సో స్కాచింగ్ నౌ దట్ వీ కెనాట్ గో అవుట్ టు ఫేస్ హిమ్ వితౌట్ అంబ్రెల్లా. సూర్యుడు బయట చాలా మండిపోతున్నాడు కాబట్టి మనం బయటికి వెళ్ళాలి అంటే అంబ్రెల్లా లేకుండా మనం బయటికి వెళ్ళలేము. సో ఇక్కడ హిమ్, ఓకే, అక్కడ మనకి ఇవన్నీ కూడా మేల్లో మాత్రమే యూజ్ చేయాలి. హిజ్, హిమ్, హీ ఇవన్నీ కూడా మేల్స్. సో అవి మాత్రమే మనం యూజ్ చేయాలన్నమాట. ద డెత్ ఈజ్ క్రూయల్, హీ ఈజ్ యాజ్ సర్టెన్ యాజ్ టుమారో. డెత్ అంటే చావు అన్నది చాలా కఠినమైనది, అది అందరికీ వస్తుంది. సో హీ, అది ఇక్కడ డెత్ని మనం హీతో మనం పోలుస్తాం అనమాట. ఇవన్నీ కూడా మేల్ జెండర్తోనే మనం చెప్పాలి ఎప్పుడూ కూడా. నెక్స్ట్ మరి ఫిమినిన్ జెండర్లోకి ఏ వస్తాయనో చూద్దాం. ఫిమినిన్ జెండర్ ఈజ్ యూజ్డ్ ఫర్ బ్యూటీ, జెంటిల్నెస్ అండ్ గ్రేస్ఫుల్నెస్. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎర్త్, మూను, స్ప్రింగ్, నేచర్. ఫిమినిన్ జెండర్ అన్నది బ్యూటీ అంటే అందము, జెంటిల్నెస్ అంటే శాంతం, సాహసం ఇవన్నీ ఉంటాయి కదా, అలా జెంటిల్మ్యాన్ అంటాం. అలాగే గ్రేస్ఫుల్నెస్ అంటే సరసత, సొగసు ఇవన్నీ ఉన్నవాళ్ళు, వాటన్నిటికీ కూడా ఫీమేలే యూజ్ చేస్తాం. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎర్త్, మూను, స్ప్రింగ్, నేచర్. ఎర్త్ అంటే మన భూమి, చంద్రుడు, స్ప్రింగ్ అంటే ఋతువులు, నేచర్ అంటే మన ప్రకృతి. ఇవన్నీ కూడా మనం తెలియజేయాలి అనుకున్నప్పుడు ఫీమేల్ జెండరే యూజ్ చేయాలి ఇప్పుడు కూడా. ఎగ్జాంపుల్, నేచర్ ఆఫర్ హెర్ ల్యాబ్ టు దోస్ హూ సీక్ ఇట్. అంటే ప్రకృతిని ఎవరైతే ఆస్వాదించాలనుకుంటున్నారో వాళ్ళకి ఎప్పుడు కూడా ఆశ్రయం ఇస్తుంది. హెర్, ఇక్కడ నేచర్ అని వాడాం కాబట్టి మనం హెర్ అని వాడాలి. స్ప్రింగ్ హ్యాస్ హెర్ ఓన్ చార్మ్స్ అండ్ డిలైట్స్. స్ప్రింగ్స్ అంటే ఋతువులు, దాని యొక్క ఓన్ అంటే దాని సొంత అందాలు, ఆహ్లాదాలు ఎప్పుడు కూడా ఉంటాయి. ఇక్కడ స్ప్రింగ్స్ అన్నది మనకి స్త్రీ కాబట్టి అంటే ఫిమినిన్లో వాడాలి కాబట్టి సో మనం ఇక్కడ హెర్ అనే వాడాలి. ద మూన్ షేడ్ హెర్ లైట్ ఆన్ ది బ్రిడ్జ్. అంటే మూన్ షేడ్, చంద్రుడి యొక్క కాంతి అనేది బ్రిడ్జ్ పైన పడుతుంది. ఇక్కడ మూన్ని మనం ఫెమినిన్ జెండర్ అని అనుకుంటున్నాం కాబట్టి సో అక్కడ హెర్ అని మాత్రమే యూజ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు మా వీడియోస్ అర్థమైనట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఏంటన్నది కామెంట్ చేయండి.